శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. శ్రావణ మాసంలో ప్రాణం పోయినా సరే ఈ నెల 16, 19, 29 అంటే ఆగస్టు 16, 19, 28 తేదీలలో కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క తప్పును చేయకూడదు. మీరు చేసినట్లయితే ఉన్నట్టుండి రోడ్డున పడ్డమే కాదు, మీకు తెలియకుండానే మీరు పేదరికంలోకి, అప్పుల బాధలను భరించేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఆ దేవుడు కూడా మిమ్మల్ని బయటపడేయలేడు. అసలు ఎందుకు కుంభరాశి వారు ఏ తప్పు చేయకూడదు, ఇక దాని నుంచి తప్పించుకోవాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే వీళ్ళు చేయవలసినటువంటి పరిహారాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారికి ఎంతో మౌనం అవసరం. కొన్నిసార్లు వీళ్ళు చేసేటువంటి, అలాగే వీళ్ళకు ఉన్నటువంటి కోపం వల్ల తీవ్రమైనటువంటి నష్టం వీరికే కలిగేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం వీరి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీరి యొక్క గోచార ఫలితంలో వీరికి ఎటువంటి నష్టం చేకూరబోతుంది, అలాగే ఈ నెల 16, 19, 28 తేదీలలో వీళ్ళకి రాబోతున్నటువంటి ఆ నష్టం ఏంటి, వీళ్ళు చేయకూడదని ఆ తప్పులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క 16వ తారీఖు ముందుగా చూసుకున్నట్లయితే ఎంతోమంది మహిళలు ఆ లక్ష్మీదేవి కటాక్షం పొందుకోవడానికి, అలాగే ఆ అమ్మవారి యొక్క కటాక్షం మనపై ఉండి సిరి సంపదలు మన ఇంట్లో నెలకొండాలని చాలామంది, అలాగే ప్రతి ఆడవారు కూడా ఈ యొక్క పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అది కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో అత్యంత శుభకరమైనటువంటి వరలక్ష్మి వ్రతంగా భావిస్తూ ఉంటారు. అటువంటి వరలక్ష్మి వ్రతం రోజు కానీ, లేదా ఈ యొక్క వస్తున్నటువంటి పౌర్ణమి రోజు కానీ, లేదా 28వ తారీఖు వస్తున్నటువంటి బుధవారం దశమి రోజు కూడా మీరు ఒక తప్పు చేయకూడదు. ముఖ్యంగా చాలామంది ఈ రోజున పూజలు చేస్తూ ఉంటారు. అలాగే కొంతమందికి పలహారాలు లేదా పంచభక్ష పరమాన్నాలతో అన్నం పెడుతూ ఉంటారు. కానీ చేస్తున్నటువంటి ఈ తప్పును మాత్రం అస్సలు సహించరు. కొంతమంది అసలు ఆ తప్పేంటి, అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఆ 3 రోజుల్లో కలిగేటువంటి నష్టాలు ఏమైనా ఉన్నాయా, వీళ్ళు బయటపడాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ యొక్క శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు, అలాగే పౌర్ణమి తర్వాత ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ యొక్క శ్రావణ మాసం నుంచి ఈ యొక్క కుంభరాశి వారికి మంచి ఫలితములు కలిగేటువంటి అవకాశం ఉంది. ధనలాభం, కీర్తి పుష్కలంగా ఉంటుంది. శరీర ఆరోగ్యము, అలాగే ద్రవ్య లాభము, వృత్తి వ్యాపారము, లేదా విద్యార్థులకు కూడా మంచి శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం. అంతేకాదు ఆర్థికపరమైనటువంటి లాభాలను కూడా ఈ రాశి వారు పొందుకునేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే స్టాక్ మార్కెట్లలో లేదా షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి. ఆర్థికపరమైనటువంటి స్వావలంబన కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. అనేక మార్గాల నుంచి ఆదాయం, మంచి ఆరోగ్యం, అన్నింటా కూడా విజయం అందుకునేటువంటి సాహసం ఈ రాశి వారికి ఉండబోతుంది. వృత్తి వ్యాపారాల్లో, అలాగే పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వీరి పరిశీలించి ముందుకు వెళ్ళబోతున్నారు. వీరికి చిన్నపాటి అనారోగ్యములు సమస్యలు ఉన్నా సరే మీకు అనుకూలంగా మారబోతున్నాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, మంచి ఆరోగ్యం, ధనాగము, ధైర్యంతో కార్యభారాన్ని నిర్వర్తించడం, ఉద్యోగంలో ప్రమోషన్, అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం పొందుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. అయితే ఈ యొక్క రాశి వారిలో కొంతమందికి పై అధికారుల యొక్క నియంత్రణ, ఉద్యోగస్తులకు పని ఒత్తిడి వలన తోటి ఉద్యోగులతో అభిప్రాయ భేదములు, చిన్న గొడవలు, క్రమశిక్షణ రాహిత్యంగా కాలక్షేపణం చేయడం ద్వారా ఇతరులను లెక్క చేయకపోవడం, ఇటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే ఒదిగి ఉండాలనే మాటలను మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ రాశి వారికి అన్నదమ్ముల యొక్క సహకారం ఉంటుంది. సుఖ సంతోషాలకు లోటు ఉండదు. ఆస్తుల విలువలు, స్థిరాస్తుల విలువలు భారీగా పెరగడమే కాదు, గత కొన్నేళ్లుగా మీరు పడుతున్నటువంటి న్యాయపరమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది.
అలాగే రత్నము అలాగే బంగారం కొనుగోలు చేయాలి అనుకునేవారు ఈ యొక్క 16వ తేదీ మంచి రోజుగా చెప్పవచ్చు. వరలక్ష్మి వ్రతం రోజు మీరు తీసుకున్నటువంటి 1 గ్రాము బంగారమైనా సరే ఆ లక్ష్మీదేవిని మీ ఇంట తీసుకున్నట్లయితే ఇక శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అయితే అసలు ఈ యొక్క 16, 19, 28 తేదీలలో మీరు చేయకూడని పనులేంటి, అలాగే ఆ రోజు ఇక అసలు చేస్తే తప్పులేంటి, ఇక చేస్తే కలిగేటువంటి నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ యొక్క వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చాలామంది ఆడవారు ఇక పొద్దు నుంచి సాయంత్రం వరకు లేదా మధ్యాహ్నం వరకు ఆ వరలక్ష్మి వ్రతం అయ్యేంత వరకు ఉపవాసం ఉండి ఆ లక్ష్మీవారిని ధ్యానిస్తూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం ఇంటిని శుభ్రంగా పెట్టుకోకుండానే ఈ యొక్క లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఇంట్లో అందరూ స్నానం చేయకుండా, తల స్నానం చేయకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క పూజను అస్సలు స్టార్ట్ చేయకూడదు. అలాగే కొంతమంది ఇంట్లో వ్యక్తులు ఇక వీరు ఎంత పూజలు చేసినా సరే వీరి భర్తలు కానీ లేదా కుమారులు కానీ కుమార్తెలు కానీ లేదా వీరి యొక్క పుత్ర సంతానాలు ఏ విధంగా ఉంటారు అంటే ఇక గోర్లు కట్ చేసుకోవడం లేదా ఏవేవో ఇక చెడ్డ పనులు చేసుకోవడం, ఇక ఇలాంటివి చేయడం వల్ల తీవ్రమైనటువంటి నష్టంతో పాటు అనర్థం, దరిద్రపు లక్ష్మి మీ ఇంట్లో కూర్చునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ఈ యొక్క 16, 19, 28 తారీఖులలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసేటువంటి పనుల్లో పొద్దున్నే తలస్నానం చేసి మీ యొక్క పూజపైనే భక్తి శ్రద్ధలతో ముందుకు వెళ్ళినట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అంతేగాని మీరు పూజలు చేసి మీ యొక్క కుటుంబ సభ్యులు ఎలా పడితే అలా ఉండి, ఇంట్లో వస్తువులు ఎక్కడ పడితే అక్కడ ఉండి నీట్గా ఉండకపోయినా, ఇంకా ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకపోయినా సరే ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉండదు కాదు కదా. అసలు దరిదాపుల్లో కూడా రాదనేది మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఈ తప్పు అసలు చేయకూడదు. అలాగే ఎవరైతే ఈరోజు ఇక కొంతమంది ఇక తీసుకునేవారు, డబ్బులు తీసుకునేవారు కానీ లేదా అన్నం పెట్టమని అడగడానికి వస్తూ ఉంటారు. వాళ్ళను ఇక లేదు అని పొమ్మని చెప్పకుండా మీ దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక వస్తువును కానీ లేదా భోజనాన్ని కానీ వారికి పెట్టి పంపించాలి. ఆ లక్ష్మీదేవి ఇక ఏ విగ్రహానో లేదా ఏ విధంగా మన ఇంటికి వస్తుందో మనకు తెలియదు కదా. కొంతమందికి ఇక జంతువుల రూపంలోనూ, కొంతమందికి పశుపక్షాతుల రూపంలోనూ, కొంతమందికి ఇక మనం చూసుకున్నట్లయితే పేదవారు ఇక ఏదో ఒక ఫుడ్ కోసం వస్తూ ఉంటారు. అటువంటి వారిని ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా మీ దగ్గర లేదా తోచినంత సహాయం చేయండి. దాంతో ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందుకోవచ్చు. కొంతమంది ఎవరొచ్చినా సరే ఎదిలించుకొని వారికి ఏం పెట్టకపోవడం పక్కన పెడితే వారిని కోపంగా అసలు ఆస్తి మొత్తం ఇచ్చేసేటట్టుగా చెప్తూ ఉంటారు. అటువంటి వారికి అసలు లక్ష్మీదేవి కటాక్షం అనేది అస్సలు ఉండదు. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే వారికి కేవలం 5 రూపాయలు లేదా ఒక 2 రూపాయలు అన్నం పెట్టడానికి ప్రయత్నించండి. దీనివల్ల ఆ దానం వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుకోవచ్చు. అలాగే ఆ రోజు నల్ల నువ్వులను కానీ లేదా తెల్ల నువ్వులను కానీ బ్రాహ్మణులకు కానీ లేని వారికి కానీ మీరు కొంతవరకు దానంగా ఇచ్చినట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. అంతేకాదు కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క 16, 19, 28 తేదీలలో ఈ యొక్క పసుపును కానీ లేదా ఉప్పును కానీ ఆ యొక్క లక్ష్మీ అమ్మవారికి ఇక సాక్షాత్తుగా మనం చెప్పేటువంటి వస్తువులను ఏటిని కూడా మీరు అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వకూడదు. అలాగే ఈ యొక్క 16, 19, 28 తేదీలలో ఎవరికి అప్పుగా డబ్బులు కూడా ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేయకూడదు. అంతేకాదు డబ్బులను అప్పులుగా తెచ్చుకున్నా సరే మీరు తీవ్రమైనటువంటి నష్టంతో పాటు ఆ లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వేరే ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఈ యొక్క అవకాశాలను అస్సలు ఉపయోగించండి. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ యొక్క కుంభరాశి వారు ఈ 3 రోజులు జాగ్రత్తగా ఉండి కొన్ని తప్పులు చేయకపోయినట్లయితే శుభవార్తలుగా అలాగే శుభవార్తలు త్వరలోనే వినేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు ఈ రాశి వారు ఇక చేసేటువంటి కొన్ని తప్పుల వల్ల రోడ్డున పడేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, కుంభరాశి వారికి ఈ 3 రోజుల్లో చేయకూడని పనులేంటి, చేయవలసినటువంటి పరిహారం ఏంటి, అలాగే శ్రీ లలిత సహస్రనామాన్ని పొద్దున్న సాయంత్రం ఈ 3 రోజుల పాటు పఠించడానికి లేదా వినడానికి ఇక ప్రయత్నించండి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యగా 6 చెప్పవచ్చు.